బ్రేకింగ్ న్యూస్ తిరుపతి చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడులపై డిప్యూటీ సీఎం పవన్ రెస్పాండ్ అయ్యారు. రైతులకు ఏనుగుల బెడద తప్పించేందుకు డిఎఫ్ఓల నాయకత్వంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చారు. తిరుపతి చిత్తూరు డిఎఫ్ఓల నాయకత్వంలో ట్రాకర్స్తో పాటు అటు క్షేత్రస్థాయి సిబ్బందితో ఒక స్పెషల్ టీంను ఏర్పాటు చేశారు. ఈ టీం ఏనుగుల కదలికలు కనిపెట్టేలా డ్రోన్ టెక్నాలజీతో నిఘా పెట్టారు. మన బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం ఏనుగుల గుంపుని. అయితే తిరుపతి చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు రావడం జరిగింది. ఇక అక్కడ ఏనుగుల దాడి కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ దానికి సంబంధించి రెస్పాండ్ అవడం జరిగింది. రైతులకు ఏనుగుల బెడత తప్పించేందుకు అక్కడున్న డిఎఫ్ఓల నాయకత్వంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కూడా పవన్ ఆదేశించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. రైట్ దామోదర్, మనం చూస్తున్నాం ఈ డిఎఫ్ఓల ఆధ్వర్యంలో అటు ట్రాకర్స్ తో పాటు ఒక స్పెషల్ టీమ్ ను కూడా ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తుంది. వీళ్ళ విచారణ కానీ అటు డ్రోన్ టెక్నాలజీతో ఏ విధంగా వీళ్ళ నిఘా కొనసాగే అవకాశం కనిపిస్తుందంటారు దామోదర్? ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గత కొంతకాలంగా ఏనుగుల దాడులు విస్తృతం ఎక్కువయ్యాయి. దీంతో ఇప్పటి వరకు సుమారు 6 మంది రైతులు మరణించారు. తాజాగా 2 రోజుల క్రితం చిన్నగొట్టగల్ల మండలంలో సిద్ధయ్య అనే రైతు మరణించాడు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం అటవీ శాఖ బాధ్యతలు చూస్తున్న పవన్ కళ్యాణ్ ఈ విషయంలో సీరియస్ గా స్పందించాడు. నిన్న ఏదైతే టెలికాన్ఫరెన్స్ తో ఇటు తిరుపతి డిఎఫ్ఓ చిత్తూరు డిఎఫ్ఓలతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలంటూ వారిని ఆదేశించారు. ఈ టాస్క్ ఫోర్స్ ముఖ్యంగా ఏదైతే ఏనుగుల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించాలి, అదేవిధంగా సమాచారాన్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని రైతులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉండాలి, సరిహద్దు ప్రాంతాల రైతులతో వారికి సమాచారం ఇవ్వడం చేయాలని చెప్పారు. దీంతో పాటు విలువైన డ్రోన్స్ ద్వారా ఏదైతే టెక్నాలజీ ఉపయోగించుకొని డ్రోన్స్ ద్వారా ఏనుగుల కదలికలను గుర్తించడానికి 10 మంది ట్రాకర్స్ ను నియమించుకోవాలని ఆదేశించాడు. ఇందులో భాగంగా తిరుపతి డిఎఫ్ఓతో పాటు చిత్తూరు డిఎఫ్ఓల నాయకత్వంలో ఏదైతే పీలేరు, అదేవిధంగా తిరుపతి ఎఫ్ఆర్ఓలు, అదేవిధంగా సబ్ డివిజన్ లో పనిచేస్తున్న ఫారెస్ట్ సిబ్బందితో పాటు 10 మంది ట్రాకర్స్ తో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఈ టాస్క్ ఫోర్స్ నిరంతరము ఏనుగుల కదలిక పైన పర్యవేక్షణ కొనసాగిస్తుంది. అదేవిధంగా లోతట్టు అటవీ ప్రాంతాల్లో ఎక్కడున్నాయన్న విషయాన్ని తెలుసుకోవడానికి డ్రోన్ ద్వారా కూడా పరిశీలన చేస్తుంటుంది. నిన్న ప్రయోగాత్మకంగా డ్రోన్ ద్వారా ఏనుగులు ఏదైతే తలకోన ప్రాంతంలో 16 ఏనుగులు గుంపుగా తిరుగుతున్నాయని గుర్తించారో వీటి విజువల్స్ కూడా మనం చూడవచ్చు. మొత్తం మీద చూస్తే ఎట్టకేలకు ఏదైతే డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు అటవీ శాఖల కదలికలకు వచ్చిందని తెలుస్తుంది. రైతులు కూడా ఈ విషయంలో చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కనీసం స్పందించలేని అటవీ శాఖ అధికారులు నిన్న ఏదైతే పిసిసిఎఫ్ చలపతిరావు నేతృత్వంలోని ఒక బృందం చిన్నగొట్టిగల్ల మండలంలోని లోతట్టు ప్రాంతాలు ఏదైతే అటవీ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మద్దండి, ఎప్పటికప్పుడు మీకు ఏదైనా సమాచారం వస్తే ఆ విషయాన్ని వెంటనే అటవీ శాఖ అధికారులకు తెలియజేయండి. అదేవిధంగా అటవీ శాఖ అధికారులతో గ్రామంలోని యువకులంతా ఒక టీమ్ గా ఏర్పడి ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు అటవీ శాఖ అధికారులతో టచ్ లో ఉండాలంటూ కూడా సూచించారు. ఈ విధంగా ఏదైతే అటవీ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఏనుగులు ఎక్కువగా ఎక్కడైతే సంచరిస్తాయో ఆ ప్రాంతాలకు సంబంధించి యువకులు కూడా పూర్తి స్థాయిలో యాక్టివ్ గా ఉండాలి. వీరంతా నిరంతరం అటవీ శాఖ సిబ్బందితో కలిసి ఈ వాట్సాప్ గ్రూప్ ను మెయింటైన్ చేయాలని కూడా తెలియజేశారు. దీంతో పాటు ఏదైతే తెల్లటి దుస్తులు ధరించి ఎవరు అడవుల్లో పంట పొలాల వద్దకు వెళ్ళకండి. ఈ సందర్భంగా తెల్లటి దుస్తులు చూస్తే ఏదైతే ఆ ఏనుగులు దాడి చేసే అవకాశం ఉంది. అదేవిధంగా తల్లి ఏనుగులు పిల్ల ఏనుగులతో వెళ్లే సందర్భంలో ఏనుగులు మాత్రం ఎలాంటి కదిలించకూడదు, వాటిని బయటికి తరమడానికి కూడా ప్రయత్నించకూడదు అంటూ సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా ఈ విషయాలతో పాటు టాస్క్ ఫోర్స్ నిరంతరం పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలంటూ డిప్యూటీ సీఎం ఆదేశించిన నేపథ్యంలో తిరుపతి డిఎఫ్ఓ వివేక్ తో పాటు అదేవిధంగా చిత్తూరు డిఎఫ్ఓ భరణి వీరందరూ కలిసి ఒక టీం తయారు చేశారు. ఈ టీం నిరంతరం 24/7 రీతిలో ఏదైతే ఇటు అటవీ శాఖలో నిరంతరం ఏదైతే అడవుల్లో నిరంతరం ఏనుగుల కదలికలపై ఒక నిఘా ఉంచనున్నట్లు తెలుస్తోంది రత్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్.